కేఎస్ ప్రసాద్ ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేల మీదనే కూటమి సొంత పార్టీ నేతలే ఎందుకు విమర్శిస్తున్నారు? ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి నియోజకవర్గాలు అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. 40 మంది ఎమ్మెల్యేలకు ఇటీవల మందలింపు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏంటి సార్ అసలు ఎమ్మెల్యేల మీద ఈ రకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదనే ఈ రకంగా మాట్లాడడం దేనికి నిదర్శనం అంటారు? పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి నియోజకవర్గాలు? ఎమ్మెల్యే నియోజకవర్గానికి ముఖ్యమంత్రితో సమానం. ఆయన 2,50,000 పైచీలక ప్రజాప్రతినిధి. ఓకే, మరి ఆయనకి అయితే పెత్తనం ఎవరు చేస్తాడు? అయితే ముఖ్యమంత్రి గారు పెత్తనం చేస్తారు. దాని పెత్తనం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్నంత కొలికిపూడి శ్రీనివాస చెప్పింది మన వీళ్ళు 7 కోట్లు ఇచ్చినవాడు చెప్పింది కదా, డబ్బులే తేడాలు వస్తున్నాయి. అంతకని ఇంకేమంటారు పెత్తనాలు? రోడ్లు వేసారా? సంక్షేమం అందించారా? అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి బ్రహ్మాండమైన ఉపాధి కల్పనకి ఏమైనా బాటలు తెరలేపారా? ఏం చేశారో నాలుగు మాత్రం సమానం చెప్పేది పనితీరు కనబడుతుంది. ప్రజల్లోకి వెళ్తే మాకు ఇది రాలేదు సార్ అని అడుగుతున్నారు. ప్రజల్లోకి వెళ్తే రోడ్లు లేవంటున్నారు. ఇవన్నిటి మీద నియోజకవర్గంలో సమస్యల్ని ఎక్కడ ప్రస్తావించాలి? నాకు గతంలో కోన రవికుమార్ గారు, రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రైతులు పడుతున్న వెతలు, అక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే వాళ్ళు మాట్లాడారు కదా. విష్ణుకుమార్ రాజు గారు ఏం మాట్లాడారు? ఇవన్నీ మనం చూసాం కదా. పెత్తనాలు ఏం పెత్తనాలు? ఎవరు పెత్తనాలు చేస్తున్నారు? అంటే ఇసుకలో, మట్టిలో, గనుల్లో వాళ్ళంతా పెత్తనం అంటున్నారు. ఇప్పుడు మన కొలికిపూడి చెప్పిన దాన్ని బట్టినో ఈవిడ మాధవ్ గారు చెప్పిన దాన్ని బట్టి ఒక టికెట్కి ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, మాకు సంపాదించుకునే మార్గానికి ఇంకేముంటారు వాళ్ళ దగ్గర? జీతం ఎంత వస్తుంది? అలవెన్స్లతో కలిపి 2 లక్షలు ఎంత వస్తుంది? 2 లక్షలతో ఏమైనా ఎత్తిరిపోతాడు? 12,24 × 5 ఎంత? 1,40,000. 10,40,000 మొత్తం 5 సంవత్సరాలు సంపాదించేది. అది ఒక టికెట్కి ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు? నాకు తెలిసి ఈ ఎలక్షన్లో దగ్గర 40 కోట్లు తగలెట్టారు ఒక్కొక్కడు అగ్రిగేట్ని. 40 కోట్లు అలా సంపాదించుకోకపోతే ఏడు చేస్తారు. ఇదే అలా సినిమాలో సేవా తత్పరత, అలా ఊపిరి సినిమాలో వాడు వస్తాడు, నాకు సేవా తత్పరతతో నీ దగ్గర ఉద్యోగం చేస్తానన్నట్టు వచ్చేవాడు అయితే ఆర్డర్ రిజెక్ట్ చేసి నాకు అక్కర్లేదని. అలాగే ఉంది. మీరు రూపాయి తీసుకోకుండా అటు స్వచ్ఛందంగా గెలిచినవాడు ఎవడనుంటే మా నరసయ్య గారు లాటైనా, గుమ్మడి నరసయ్య గారు లాంటి మహానుభావుడు ఎవడనుంటే చెప్పచ్చు. అటువంటి లేనప్పుడు మీరే ఎలంపాటలు, మీరే సీటీ పాటలు పెట్టి వాళ్ళని కొని వాళ్ళతోనే మీరు మొదలెట్టిస్తే అడు ఊరుకుంటాడు. మట్టిని ఇసుకను మన్ను మసాను కూడా వదలకుండా దోచేస్తారు వాళ్ళు. మరి దాంట్లో మీకు నియంత్రణ ఎక్కడ ఉంటుంది? ఇచ్చింది మీరు డబ్బులు వెనక్కి ఇచ్చింది, గెలిచాం కాబట్టి అని చెప్పి తీసుకుని డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళు జాగ్రత్తకుంటారు. ఇప్పుడు చిన్ని గారితో 5 కోట్లు కొలికిపూడి గారికి వెనక్కి ఇప్పించి, లేదా వేమన సతీష్తో 7 కోట్లు వెనక్కి ఇచ్చేస్తే ఇంకేంటి వ్యాపారాలు వాళ్ళ డబ్బులకు వచ్చే కాబట్టి నీతి నిజాయితీగా చేస్తాం అని చెప్తే ప్రమాణం మళ్ళీ చేయించండి రాజ్యాంగం మీద. అలా 175 నియోజకవర్గాల్లో పనిచేస్తే సరిపోద్ది. అలా 11 సంగతి మీకు ఎందుకు? కానీ మీ 164కి స్ట్రైక్ రేట్ కదా 98% చేయించండి. 2 అయితే అవుట్లు పేలే, మిగిలినవి అంటే ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు, ఈవిడ 7 కోట్లు ఇచ్చిందంటే టికెట్ ఇప్పిస్తాను. టికెట్ ఇచ్చినోడు ఇంకెంత ఇచ్చి ఉంటుంది? సీట్ల పాటే కదండి, వేలం పాటే కదా. నాకన్నా నువ్వు ఎక్కువ ఇస్తాను వరకు టికెట్ అవుతారు, కానీ నీకన్నా తక్కువ ఇచ్చిన వీడికి ఇస్తానని చెప్తే వీడికి ఇవ్వాలి కదా. అంటే ఇంకంతకన్నా ఎక్కువ రేటుకి వెళ్ళినట్టు లెక్క కదా. ఆ రేట్ డబ్బులు ఏది ఇచ్చింది ప్రభుత్వం. శాశ్వత పరిష్కారం, 1 టైం సెటిల్మెంట్, మీకు మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తుంటే వాళ్ళు నీతిగా నిజాయితీగా పని చేయకపోతే అందరూ ఆడవచ్చు. నేను అడుగుతాను, మీరు అడుగుతాను, అందరూ అడగచ్చు. వాళ్ళకి వెసులుబాటు లేనప్పుడు అదేంటి మట్టి తినేసావు, నువ్వేమైనా చిన్ని కృష్ణుడు మట్టి తిన్నావా నోరాను, ఈ సినిమాలో కథలు మాకెందుకు? అవునా కదా. ఎక్కడి నుంచి మూలాలు పడ్డాయి? అదే చెప్తున్నాం. తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకుని కూడా తిరిగి ఈ విధంగా కౌంటర్ అటాక్ చేస్తూ ఎక్కడ సస్టైన్ చేస్తారు? అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఈ దాడి ఎందుకు అని మీకు ఎప్పుడైనా సరే డబ్బులు దగ్గర చేరుతుందండి. ఫ్రెండ్షిప్ లేనా దేనైనా సరే. ఇప్పుడు విచ్చలవిడిగా డబ్బులు పోసాడు, పాపం సీటు గెలిచాడు. ఆడ సాగు ఎలా ఉంటుంది? రిటర్న్ ROI కదా, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్. పెట్టాను, గెలిచాను, నేను సంపాదించుకోవాలి. ఓడిపోయినాడు ఎలాగో సంపాదించుకోలేడు. ఒక 100 కోట్ల నుంచి 500 కోట్ల దాకా సంపాదిస్తారేమో మినిమం 5 years టర్మ్. లేకపోతే ఆడికి అక్కడ కూలికి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ నిలబడాలి కదా. నేను కదా మా బొలిశెట్టి శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, 5 కోట్లు వస్తుంది అగ్రిగేట్, నేను మళ్ళీ తిరిగి ప్రజలకే ఖర్చు పెడుతున్నాను అని. వస్తున్నాయని ఒప్పుకోవాలి కదా. ఖర్చు పెట్టలేదు తర్వాత విషయం.